నమస్తే భావత్ మీడియాకి స్వాగతం. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జీకే కాలనీలో మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేతారాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ఇచ్చేసి గంజాయి డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతోందని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ అలవాటు పడితే మనసు మన ఆధీనంలో ఉండదని అన్నారు. అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలన్నారు. గంజాయిని అమ్మే వారిపై నిఘా పెట్టి పోలీసులకు కూడా పట్టించాలన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకొని చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు ముప్పు రామారావు, కీసర మండల్ అధ్యక్షులు కోల కృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రవణ్ రెడ్డి, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వరకు మనకు జిల్లా పరిషత్ స్కూల్ లేదు. అయ్యా ఎందుకు లేదంటే పరిపాలించిన నాయకులు తెలంగాణ తెచ్చుకున్నాక ఈ విధంగా మనకు స్టార్ట్ అయింది. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏదైతే డ్రగ్స్ దాంట్లో కొరాయి మిగతా పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేద విద్యార్థులకు, పేద ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నటువంటి ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వృత్తి ఈ విధంగా ప్రజలను ఆరోగ్యాలు ఖరాబు చేయడమే వాళ్ళ వృత్తి. ప్రజల ఏమైతే ఏముంది, వాళ్ళకి డబ్బులు కావాలి కనుక ఆ డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా ఖాళీ ఉంటుంది. మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ దాదాపు ఒక 10-15 మంది జనాలు ఉంటారు. అమ్మ నాయన పొద్దున్నే కష్టానికి పోతేనే అన్నం వస్తుంది. కానీ మన పిల్లలు చదువుకోవాలి, మన పిల్లలు ప్రయోజకులు కావాలని మనమేమో పనికి పోతా ఉంటాం, వాళ్ళను కాలేజీకి పంపుతాం, స్కూల్కి పంపుతాం. కాలేజీ స్కూల్ లేకపోతే అన్ని అయిపోయిన తర్వాత కొందరు పిల్లలు ఆటకాయలుగా రోడ్ల పక్క తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ చెడగొట్టేది ఎవరు? ఈ వ్యాపారం చేసేవారు. ఆ వ్యాపారం చేసే వాళ్ళను అరికట్టాలంటే మన పిఎస్ లో పోలీసులు ఎంతమంది ఉంటారు? మరీ అంటే ఒక పిఎస్ కు ఒక 300 మంది కానిస్టేబుల్ ఉంటారు, ఒక 8 నుంచి 10 మంది ఎస్ఐలు ఉంటారు, ఒక సిఐ ఉంటారు. వాళ్ళ తరం అవుతుందా? అందుకని పోలీసు వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు కానీ మనమందరికీ మన పిల్లలను బాగు చేసుకోవాలంటే తల్లిదండ్రులమే మనం ఒక పోలీసుగా వ్యవహరించాలి. ప్రతి ఇంట్లో మనం ఒక 9 గంటలు పనిచేస్తాం, 8 గంటలు పనికి పోతాం. పోవడానికి అరగంట, రావడానికి అరగంట, లేదంటే గంట కూడా పడుతుంది. ఎక్కడనో ఇక్కడి నుంచి దూరం ఉంటే 2 గంటలు పోతాం, 2 గంటలు వస్తాం. కానీ మీ అందరి కూడా నేను పేరున చేతులు జోడించి చెప్తా ఉన్నా, మన పిల్లల కోసం ఒక 2 గంటలు కేటాయించండి. మన పిల్లలు వాళ్ళు మనం తీర్చిదిద్దుకోవాలి. కనుక మీరందరూ ప్రతి ఇంట్లో ఒక 2 గంటలు మన పిల్లగాడు ఏం చేస్తుండో చూడండి. 9 గంటలు దాటితే రాత్రి 9 గంటల లోపల ఇంటికి వస్తుందా లేదా, లేదు పొద్దున్నే స్కూల్కి పోతుందా లేదా, లేదు కాలేజీకి పోతుందా లేదా, కనీసం ఒకరోజు కాలేజీకి పోయి ఆ కాలేజీలో మా పిల్లగాడు ఏం చదువుతున్నాడు, ఎట్లాగో మనకు చదువుకున్న వాళ్ళ ఆ రికార్డ్ చెక్ చేయడానికి రాదు. కనుక కాలేజీకి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్తో మాట్లాడు, లేదంటే 10th చదువుకున్నటువంటి పిల్లల స్కూల్ దగ్గరికి పోయి ఆ ప్రిన్సిపల్తో మాట్లాడడం. లేదు దీనితో పాటు మీరు జాగ్రత్త తీసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకోసం చాలా స్కీములు తెస్తా ఉన్నాడు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం మనం. మీరైతే దాదాపు 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు 12 మంది ముఖ్యమంత్రులను చూసుంటారు. రేవంత్ రెడ్డి అనేట ఆయన మీకోసం
పేద ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఎంత పెద్దటి మహనీయుడైనా పేదవాళ్ళ జోలికి వస్తే ఊరుకునే లేదని చెప్తా ఉన్నాడు. మొన్ననే మన పిల్లలందరూ చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే 20 ఎకరాల స్థలంలో ఈ జోహర్ ఎంత ఉంటుందమ్మా ఇదంతా ఈ స్థలం మనకి ఇల్లు కట్టింది 23 ఎకరాల ప్రాంగణం ఇది. ఇంత పెద్దగా జోహర్ నగర్ లో 220 కోట్లతోని మన పిల్లల బాగోగు కోసం 220 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేసి పేద విద్యార్థులందరినీ కూడా అన్న హాస్టల్ అవకాశం పేదవాళ్ళు చదువుకోవడానికి అన్ని కూడా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. మీరు కూడా గుర్తుంచుకోండి, నేను ఇక్కడ మాట్లాడేది వీడియో ద్వారా అందరు వింటా ఉన్నారు. తమ్ముళ్ళు దయచేసి మీ అందరినీ నేను కోరుతా ఉన్నా, భారతదేశంలో కాదు ఒక మానవుడై పుట్టితే తల్లి మనల్ని కనడానికి 9 నెలలు కడుపులో మోస్తుంది. తర్వాత 22 సంవత్సరాలు అయ్యే వరకు కంటికి రెప్పగా మిమ్మల్ని కాపాడుతా ఉంది. మరి మనకు ఆ జన్మ చాలు కదా, మనం తల్లికి తండ్రికి జన్మనిచ్చే వాళ్ళ కడుపులో పుట్టినందుకు వాళ్ళ సేవ చేసే భాగ్యం కూడా మనకు కావాలి. మనలో కూడా మన పిల్లలు ఆ రకంగా నువ్వెట్లయితే తల్లిదండ్రులను చూస్తున్నావో అదే విధంగా నిన్ను కూడా నీ పిల్లలు కూడా రేపు చూస్తారు. కనుక చదువుకునే యువకులందరూ కూడా ఆలోచన చేయండి. ఈ ఏదైతే డ్రగ్స్ ఏదైతే ఉందో ఏ రకంగా ఉన్నా సరే ఆ పదార్థాన్ని ఈ ప్రాంతంలో తిరగకుండా చేయమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. ఎవ్వరు సీక్రెట్ గా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్లకు మీరు కనుక పట్టించినట్టయితే ఖచ్చితంగా మీ పేరు సీక్రెట్ గా ఉంచుతాం. మీకు 5,000 రూపాయలు కూడా బహుమానం కూడా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్వేత, అదేవిధంగా ఈ దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రాంత వాసులందరికీ ధన్యవాదాలు చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా ప్రభుత్వం ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో ఈ అవగాహన సదస్సు పెట్టి అందరినీ కూడా ఎడ్యుకేటెడ్ చేయవలసిందిగా నేను ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారిని కానీ డీసీపీ కానీ ఈ ప్రాంతంలో ఉన్న సిఐని ఎస్ఐలందరినీ కోరుతా ఉన్నా. మీరు కూడా కొంచెం ఆలోచన చేయండి. కానిస్టేబుల్ అందరికీ కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వండి. ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి మీరు కూడా మనం సీరియస్ గా తీసుకోవాలి ఈ ఇష్యూ. కనుక మీ అందరినీ కూడా